కరీంనగర్లోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని బస్టాండ్లో ప్రయాణికులకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఉగాది పండుగ కేవలం పండుగ మాత్రమే కాదని సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలను గుర్తు చేసే రోజని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలపు విద్యాసాగర్ అన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండగ వెనుక ఒక గొప్ప సందేశం ఉంటుందని చెప్పారు. ఉగాది కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. మన జీవితం కూడా ఈ ఉగాది పచ్చడి లాంటిదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశ ధర్మ రక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిమూల విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జంటి రాజేందర్, నగర గోరక్ష ప్రముఖ్ ఆదే వంశీ, రామడుగు ప్రఖండ కన్వీనర్ బొప్పు శ్రీహరి, అడ్డగట్ల శ్రీనివాస్, వేముల సిద్ధార్థ్, సాయి చంద్ర పాల్గొన్నారు. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం మాదిరిగా సేవా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళంలో రెగ్యులర్ సేవా కార్యక్రమం చేస్తుంటాం. మనం ప్రతిసారి కూడా మనం బస్టాండ్లో పచ్చడి వితరణ కార్యక్రమం చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ ఉన్నట్టు వీలైతుందో ప్యాసింజర్లు ఆడికి ఇంటికి వరకు పండగ అయిపోద్ది, ఇక్కడ నుంచి వెళ్ళలేరు, వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాని దృష్టిలో ప్రతి సంవత్సరం కూడా మన గత 15-20 సంవత్సరాల నుంచి పచ్చడి వితరణ కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని సరైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా